నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జరిగింది. ఆ తర్వాత నుంచే మళ్ళీ మొదలవుతోంది. ఎన్నికలకి ఇంకా 14 నెలలు ఉంది. బాబు గారు అంటే నాకు చాలా గౌరవం, బట్ ఆయన రాజకీయాలంటేనే నచ్చవు నాకు, అంతే. బాబు గారు అంటే నాకు ఎంత గౌరవం అంటే, ఎన్టీ రామారావు గారి క్యాలెండర్ నేను ప్రింట్ చేయించాను. ఆ క్యాలెండర్ని బాబు గారితో ఆవిష్కరింపజేయించాను. ఆయన అంటే ఇది కూడా, ఆయన ఎంత యంగ్గా ఉన్నారో చూడండి బాబు గారు. ఆ రోజుల్లో ఆయన పక్కనే ఉన్నాను చూడండి నేను కూడా. అలాగని రాజశేఖర రెడ్డి గారితో కూడా నాకు సాన్నిహిత్యం బాగానే ఉంది. ఆయన పేరు పెట్టి రమేష్ బాబు గారు అని పిలిచేవారు ఆప్యాయంగా. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇలా కలవడం జరిగింది ఆయన్ని 2004లో. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఉచిత విద్యుత్ పథకం, రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టినప్పుడు నా వంతుగా 50,000 రూపాయలు చందా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అందజేయటం జరిగింది. ఉచిత విద్యుత్ కోసం, రైతుల ఉచిత విద్యుత్ కోసం. ఆయన ఎంత చక్కగా సమస్యల్ని వినేవారో ఎవరన్నా చెప్తుంటే చూడొచ్చు మీరు. పాత్రికేయుల సమస్యల మీద ముఖ్యమంత్రి గారిని కలిస్తే తక్షణమే స్పందించారు ఆయన. పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించారు. హైదరాబాద్ మహానగరంలో, మిగిలిన జిల్లాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన జిల్లాల్లో కూడా కేటాయించారు. ఇక అసలు విషయానికి వద్దాం. బాబు అండ్ కో దుర్మార్గానికి పాల్పడుతోంది. మామూలుగా కాదు. మరోసారి రాష్ట్ర ప్రజల్ని, తెలుగు ప్రజల్ని వంచడానికి, మభ్యపెట్టడానికి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా. ఆయనకి పిల్లనిచ్చిన మామగారు వర్ధంతి రోజునాడు, జయంతి రోజునాడు, మహానాడు నాడు అప్పుడే గుర్తుకొస్తారు ఎన్టీ రామారావు గారు. మిగిలిన ఎప్పుడు గుర్తురారు ఆయనకి. బాబు గారికి చిన్నబాబు గారు కూడా చాలాసేపు పొగిడేశారు. ఆయనకి దండే వేయనన్నాడు. అసలు తాత అయితే ఏంటన్నాడు కూడా. ఆయనకి దండ వేయలేదు. కార్యకర్తలు పాపం, తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చాలా బాధపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఆ రకంగా జరిగితే. ఎన్టీ రామారావు గారు అని అంటే ఎందుకో అభిమానమో, చాలా అభిమానం. నటుడుగా కూడా ఓ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో ఆయన చేతి కింద పనిచేయడం నా అదృష్టం. కుల్లు మనాలి దగ్గర హిమాలయాస్లో విశ్వామిత్రుడిగా నటించినప్పటిది. హరికృష్ణ నేను 14 జనవరి 1990 కుల్లు మనాలిలో. హరికృష్ణ గారు నేను కుల్లు మనాలిలోనే సోలంగనాలా అనే ప్రదేశంలో షూటింగ్ జరిగింది.
అక్కడ 19 జనవరి 1998. ఇది కూడా ముఖ్యమంత్రిగా చుండ్రు శ్రీహరి గారు అప్పుడు ఎంపీ, ఏజేబీబీ బుచ్చిమేశ్వరరావు గారు ఎంపీ, బి సత్యనారాయణ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవనంలో ఆంధ్ర జనరల్ స్టోర్స్ అనేది నాకు లీజుకి ఇప్పించి ఆయనే వచ్చి ఇనాగరేషన్ చేశారు. ఎన్టీ రామారావు గారే వచ్చి నా షాప్ ఇనాగరేషన్ చేశారు. ఆయన్ని నేను ఎప్పుడూ వాడుకోలేదు, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఉపయోగించుకోలేదు, పైరవీలు చేయలేదు, బ్రోకరేజం చేయలేదు. ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడగడానికి సిగ్గులేదు ఈ బాబు అండ్ కంపెనీకి. ఆయన ప్రవేశపెట్టిన పథకాలకి ఆయన పేరున్న పథకాలన్నింటినీ కూడా మార్చేయాలని చెప్పి, అదే కుంపటి రాధాకృష్ణ అంటారా, ఏం రాధాకృష్ణ అంటారు, ఏదో కుంపటి రాధాకృష్ణ అంటారా, చెత్తపలుకులు రాధాకృష్ణ అంటారు. ఆయన బాబుగారు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మీరు విన్నారు. రామాజీరావు గారు ఎన్ని కార్టూన్లు వేయించాడో లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకున్న తర్వాత, నందమూరి తారక రామారావు గారిని ఏ రకంగా అవమానపరిచారో మీ అందరికీ తెలుసు, మీ అందరూ చూశారు. ఆయన మీద చెప్పులు వేయించిన తర్వాత అవమానంతో కుంగిపోయిన ఎన్టీ రామారావు గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అల్లుడని గౌరవించినందుకు ఇంత ద్రోహం చేస్తాడని నేను ఊహించలేదు. దేశమంతా గౌరవించారు నన్ను, దేశ ప్రజలందరూ గౌరవించారు నన్ను. అటువంటి నన్ను చెప్పులతో అవమానించాడు నా అల్లుడు చంద్రబాబు అని కొండలు నిండేలా గుండెల్లో నుంచి కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్ళు కడవలు నిండేవి. అన్ని కన్నీళ్లు పెట్టుకున్నారు ఎన్టీ రామారావు గారు. సరే, ఇదంతా వాడికి పట్టిన అధికార దాహం. తెలుగుదేశము, తెలుగు ప్రజల, తెలుగు ప్రాంత పౌరుషాన్ని చాటి చెప్పిన మీ అన్న నందమూరి తారక రామారావు గారికి ఎటువంటి దుస్థితి కల్పించాడి దుష్టుడు చంద్రబాబు అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆయన. ఎన్టీఆర్ ఎప్పుడో చచ్చిపోవడం కాదు, ఎప్పుడు చస్తానో నాకే తెలియదు, కానీ ఈరోజే చనిపోయాను, నేను నా మీద చెప్పులు పడ్డ రోజే నేను చనిపోయాను అని చెప్పి ఆ రోజు వైస్రాయ్ హోటల్ ముందు చైతన్య రథం మీద నుండి ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. అది అంతా జరిగిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆగస్టు 31వ తారీఖు నాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 1995 ఆగస్టు 31 నాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. గవర్నర్ గారిని అక్కడికి పంపించి బలవంతం చేసి బెడ్ మీద ఉన్నటువంటి రామారావు గారి దగ్గర నుంచి రాజీనామా పత్రాన్ని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రాన్ని స్వీకరింపజేశారు. అందరూ హాస్పిటల్లో లక్ష్మీపార్వతి, తిప్పరాజు రమేష్ బాబు, లక్ష్మీపార్వతి గారి తల్లి సేవలు అందించింది మేమే. మాటల్లో మాట మోత్కుపల్లి నరసింహులు గారు, బుచ్చే చౌదరి గారు, మొద్దసాని దామోదర్ రెడ్డి గారు,
నెహ్రూ, పరిటాల రవి అందరూ కూడా వచ్చారు హాస్పిటల్కి. సంపర నుంచి గెలిచినటువంటి నాయక్ గారు, ముద్దుకృష్ణనాయుడు గారు అందరూ వచ్చారు హాస్పిటల్కి. ఆయనకి గుండె ధైర్యం చెప్పారు నందమూరి తారక రామారావు గారికి. ఆయన ఒకటే ఛాలెంజ్ చేశారు. విజయవాడలో సింహగర్జన అనే ఏర్పాటు చేశారు ఆయన. జాతీయ నాయకులను ఆహ్వానించారు. కానీ బాబు గారు పెట్టినటువంటి మానసిక క్షోభ ప్రతి క్షణము ఆయనని వెంటాడి వెంటాడి వేధించింది. ఆ బాధని తట్టుకోలేకపోతూ ఉండేవారు. బాబుని అండమాన్ జైలుకి పంపేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశారు ఎన్టీ రామారావు గారు. నా అల్లుడు బాబుని అండమాన్ జైలుకి పంపేంత వరకు నేను నిద్రపోను, సింహంలా గర్జిస్తా అన్నారు. ఆ ప్రతిజ్ఞ నెరవేరకుండా, ఆ ప్రతీకారం నెరవేరకుండానే ఆయన స్వర్గస్థులయ్యారు. చనిపోవడానికి ముందు ఎన్టీ రామారావు గారు జమాతా దశమగ్రహం అనేటువంటి ఒక ఆడియో క్యాసెట్ కూడా రిలీజ్ చేశారు ఆయన. ఇప్పుడు మీరు కూడా వినొచ్చు, అది చాలా చోట్ల ఉంది. జమాతా దశమగ్రహం అని ఆ క్యాసెట్లు మీరు వినొచ్చు. అందులో ఆయన చెప్పారు, ఇదిగో వీడొక హంతకుడు, ప్రజలారా మీ అన్నను చెప్తున్నాను మీరు వినండి. ఎంతో అభిమానంతో ఎన్నుకున్న తన తెలుగు ప్రజలకు నా చివరి వీలునామా అందించి 1996 జనవరి 18వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకి శవైక్యం చెందారు. రాముడు, భీముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, వెంకటేశ్వర స్వామి, పాండురంగ స్వామి ఇన్ని వేషాలు వేసినటువంటి నందమూరి తారక రామారావు గారు శవైక్యం చెందారు. ఇప్పటికీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఆత్మ ప్రతీకారేచ్ఛ కోసమే ఎదురు చూస్తూనే ఉన్నది. అది 2019లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కొంతమేర 50% ప్రతీకారేచ్ఛ తీర్చుకుని బాబు గారిని 23 సీట్లకి పరిమితం చేసి ప్రజల్లో నవ్వులు పాలు చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ వర్ధంతి అయిన మరో రోజు నుంచే మొదలెట్టేశారు భజన. ఎన్టీఆర్ రా, తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలి రా అంటూ మొదలెట్టేశారు. పాత నినాదం ఏది, కొత్త నినాదం కాదు. మళ్ళీ ఆయన నినాదాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన అభిమానులు కావాలి. ఇప్పుడు అందుకని దుష్ట చతుష్టయం, పచ్చ మీడియా, ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తుంది. బాబు గారు అడుగుతూ ఉంటారు కదా మహానాళ్లలో, జయంతి రోజునాడు, వర్ధంతి రోజునాడు, కామనే కదా ఇది అడగడం. అది ఆయనకి నిజంగా ఇప్పించాలి అని అనుకుంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పించి ఉండొచ్చు, లేదా ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్లో చేరారు. గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉన్నారు ఆయన, దేవగౌడ్ గారు ఉన్నారు,
ప్రధానమంత్రులను చేశానన్నారు, రాష్ట్రపతులను చేశానన్నారు, అబ్దుల్ కలాంని నేనే రాష్ట్రపతిని చేశానన్నారు. ఆ తర్వాత 2018 వరకు కూడా 2014 నుంచి మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నారు. భారతరత్న ఇప్పించలేదు. ఏకైక కారణమే నందమూరి తారక రామారావు గారికి భారతరత్నంతో వస్తే అది లక్ష్మీపార్వతి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సి వస్తుంది. ఆయన సతీమణిగా ఆవిడ మీద అక్కసుతోటి, ఆవిడ మీద కోపంతో ఆ భారతరత్న రాకుండా అడ్డుపడ్డ ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అల్లుడు. పంతొమ్మిది 1998లో గుర్తుపెట్టుకోండి, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని ప్రజల దగ్గర నుంచి, తెలుగు ప్రజల దగ్గర నుంచి సంతకాల సేకరణ, కోటి సంతకాల సేకరణ నందమూరి లక్ష్మీపార్వతి, తిప్పరాజు రమేష్ బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మధుసూదనాచారి అందరూ కలిసి సమిష్టిగా హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, గుంటూరులలో టెంట్లు వేసి, టేబుల్ వేసి, రిజిస్టర్లు పెట్టి, పుస్తకాలు పెట్టి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనేటువంటిది కోటి సంతకాలు సేకరించాం. కోటి సంతకాలు. ఆ సంతకాలు తీసుకుని అప్పటి రాష్ట్రపతి కేఆర్ కోటి సంతకాలని, ఆ రిజిస్టర్స్ని, ఆ పేపర్లని రైల్వే గూడ్స్ వ్యాగిన్లో 3 లారీలలో ఢిల్లీకి తీసుకుని రాష్ట్రపతి భవనానికి వెళ్ళి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారిని, లక్ష్మీపార్వతి, మధుసూదనాచారి గారు అప్పుడు ఎమ్మెల్యే, సాయంపేట ఎమ్మెల్యే ఆయన. మధుసూదనాచారి తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత శాసనసభకి గౌరవ స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన. మధుసూదనాచారి గారు, తిప్పరాజు రమేష్ బాబు, నేను రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారికి 1998లో నందమూరి కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారికి ఇచ్చాం. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని. కేఆర్ నారాయణన్ గారు, లక్ష్మీపార్వతి, తిప్పరాజు రమేష్ బాబు, మధుసూదనాచారి రాష్ట్రపతి నిలయంలో కోటి సంతకాలు సేకరించి భారతరత్న ఇవ్వాలి నందమూరి తారక రామారావు గారికి కలిసాం. అదే రోజు సాయంత్రం ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవనంలోనే పాత్రికేయ సమావేశం నిర్వహించి మధుసూదనాచారి గారు, లక్ష్మీపార్వతి, తిప్పరాజు రమేష్ బాబు ఢిల్లీ వేదికగా, దేశ రాజధాని వేదికగా 1998లోనే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఢిల్లీలో పెట్టాం. ఆ తర్వాత 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యాక వాజ్పేయి గారిని లక్ష్మీపార్వతి గారు కలవటం జరిగింది. తన భర్త ఆంధ్రుల అభిమాన ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి
ప్రాధేయపడ్డాను. ఆయన ఒకటే మాట అన్నారు లక్ష్మీపార్వతి. నేను ఇద్దాం అనుకున్నాను, కానీ నన్ను మీ అల్లుడు బాబు గారు ఇవ్వద్దని చెప్తున్నారు, ఆయనే అడ్డుపడ్డారు, అందుకే నేను ఇవ్వలేకపోతున్నాను. లక్ష్మీపార్వతి, నన్ను అపార్థం చేసుకోవద్దు, నాకైతే ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత వాజ్పేయి గారు మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం ఉంది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అని వచ్చింది. దేవగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు. దేవగౌడ గారిని లక్ష్మీపార్వతి గారు నేను కలిసాము, ఆయన్ని ప్రార్థించాము భారతరత్న ఇవ్వమని. అప్పుడు తెలుగుదేశం యునైటెడ్ ఫ్రంట్లోనే ఉంది బాబు గారి నాయకత్వంలో, అప్పుడు రానివ్వకుండా అడ్డుపడ్డారు. ఆ తర్వాత పార్లమెంటులో ప్రధానమంత్రి ఆఫీసులో లక్ష్మీపార్వతి గారు నేను అప్పుడు ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ గారిని కలిసాం, ఆయనకి విన్నవించుకున్నాము, రామారావు గారికి భారతరత్న ఇవ్వమని. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు, అందరూ సానుకూలంగానే స్పందించారు. దేవగౌడ గారు సానుకూలంగా స్పందించారు, నాకు మంచి పరిచయం ఉన్నది అన్నగారితోటి, ఆయన అంటే నాకు చాలా అభిమానం అని చెప్పారు. అలాగే గుజరాల్ గారు కూడా చెప్పారు, నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం, నాకు భాష రాకపోయినా కానీ నేను ఆయన సినిమాలు 10-15 సినిమాలు చూశాను ఎన్టీ రామారావు గారు అని ఐకే గుజరాల్ గారు చెప్పారు. అటువంటి అన్ని అవకాశాలు వచ్చినా ఆ తర్వాత సరే ఉద్యమాలు, రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు అన్నీ అయిపోయినాయి. 2014లో రాష్ట్రం విడిపోయింది, అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో కూడా మంత్రులుగా ఉన్నారు. అప్పుడైనా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించి ఉండాల్సింది, అప్పుడు కూడా ఇప్పించలా. వాజ్పేయి గారు, దేవగౌడ గారు, ఐకే గుజరాల్ గారు, మోడీ గారు, నలుగురు ప్రధానమంత్రులతో పరిచయాలు ఉండి నలుగురు ప్రధానమంత్రులతో కలిసి పనిచేసిన బాబు గారు భారతరత్న ఇప్పించలేకపోయారా? కాదు, ఇష్టం లేదు, అందుకనే ఇప్పించలేదు. తెలుగు ప్రజలారా ఇది గమనించండి. ఆయనకి అవకాశం దొరికినప్పుడల్లా, ఆయనకి ఎప్పుడు మనసులో బాధ కలిగి నేను ఓడిపోతానన్న ఓటమి భయం వచ్చినప్పుడల్లా, లేకపోతే ఓట్ల సంబరాలు వచ్చినప్పుడల్లా మామగారికి భజన మొదలెడతాడు ఆయన. ఈ విషయాన్ని గౌరవ రాజ్యసభ సభ్యులు ఆ రోజుల్లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని కూడా అడగండి ఒకసారి, ఎవరైనా సరే మీరు ఎంక్వైరీ చేయండి. ఆయన కూడా వెళ్ళి వాజ్పేయి గారిని అడిగారు, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వండి అని. ప్రసాద్, నాకు ఆయన అంటే చాలా ఇష్టం ప్రసాద్, నేను ఇద్దామనే ఉంది నాకు, కానీ మీ ముఖ్యమంత్రి బాబు గారు అడ్డుపడుతున్నారు. ఎందుకంటే లక్ష్మీపార్వతి వచ్చి
ఆ అవార్డు తీసుకుంటుంది, అది నాకు ఇష్టం లేదని చెప్పాడు. అంటే మహిళల మీద గౌరవం లేదు ఆయనకి, బాబు గారికి. అక్కడి నుంచి అర్థం చేసుకోండి ప్రజలారా, తెలుగు ప్రజలారా. అటువంటిది ఆయన పార్లమెంట్లోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ ఉంటుంది, రూమ్ నెంబర్ 5లో ఉంటుంది. అక్కడికి వచ్చేసి చిందులు వేసేసారు పాపం. ఆయన కట్టలు తెంచుకున్నది ఆయన కోపం. ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది బాబు గారి మీద కోపం కట్టలు తెంచుకుంది, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పుడు మరో రాజ్యసభ సభ్యుడు అల్లాడి రాజ్కుమార్ గారు ఉన్నారు. ఆయన విని ఇక్కడ ఎందుకు గొడవ, బాబుగారి దగ్గర తెలుసుకుందాంలే అని చెప్పి బాబుగారితో చెప్పాడు. బాబుగారితో చెప్తే ఆ లక్ష్మీప్రసాద్ అలాగే అరుస్తూ ఉంటాడులే, ఆయనకేం తెలుసు రాజకీయం, ఆయన అమాయకుడు, ఆయనకి తెలీదు రాజకీయం అని అన్నాను. ఆయన ఆరోగ్యం సరిగా లేక, ఎన్టీ రామారావు గారి ఆరోగ్యం సరిగా లేక ఈ చేతితోటి ఇలా అన్నం తినే పరిస్థితి లేకపోతే లక్ష్మీపార్వతి ఈ రకంగా అన్నం పెట్టింది ఆయనకి. అదే ఆవిడ చేసిన తప్పు. ఒక మహిళగా 5 లక్షల మంది జనసమక్షంలో ఆయన వివాహం ఆడారు ఈవిడ్ని. ఎక్కడ బయటికి తీసుకెళ్ళిపోయో, ఎక్కడో ఒంటరిగానో వివాహం చేసుకోవాలి. 5 లక్షల మంది సమక్షంలో తిరుపతిలో చేసుకున్నారు, వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా. 1989 లోక్సభకి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల సమయంలో అన్నగారు నేను కలిసి చాలా రాష్ట్రాలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, నాగాల్యాండ్, త్రిపుర. బాలకృష్ణ గారు నాగాల్యాండ్, త్రిపుర వచ్చారు. బాలకృష్ణ గారు కూడా వచ్చారు అప్పుడు. బుచ్చి చౌదరి గారు కూడా వచ్చారు, నాగాల్యాండ్, త్రిపుర. ఉపేంద్ర గారు, వసంత నాగేశ్వరరావు గారు అందరూ వచ్చారు. ఆ 1989 ఎన్నికల్లో చాలామంది, ఆ తర్వాత నేను తిప్పరాజు రమేష్ బాబు అనే వ్యక్తిని నేను పార్లమెంటులో ఇచ్చిన నినాదాన్ని 1989లో నేను ఢిల్లీలో ఐటీఓ జంక్షన్లో ఆ రోజుల్లో 1,45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు గారి కృష్ణుడి అవతారంలో కట్అవుట్ కల్చర్ ఇన్వేట్స్ కౌ బెల్ట్, కౌ అంటే గోవు కదా, అటువంటి దాంట్లో కట్అవుట్ కల్చర్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ కింద రాసింది, హిందీలో రాసింది చూడండి స్పష్టంగా, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్, ఇది నినాదం. ఈ నినాదాన్ని తర్వాత చాలామంది కాపీ కొట్టేస్తున్నారు. ఈ నినాదాన్ని 1989 పార్లమెంటులో నేను నినదించా. నా పేరు రాసింది ఇక్కడ, టి రమేష్ బాబు. టి రమేష్ బాబు, ప్రెసిడెంట్ ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అని కూడా రాసి ఉంటుంది దీని మీద, ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయంగా ఎన్టీ రామారావు గారి పథకాల మీద 1-2 సార్లు విమర్శించారు, కానీ
ఎన్టీ రామారావు గారు అఖిలపక్ష సమావేశం ఎప్పుడన్నా పెట్టినప్పుడు అఖిలపక్ష సమావేశానికి వచ్చేవారు ఆయనతో పాటు కొణిజేటి రోసయ్య గారు కూడా వచ్చేవారు. రోసయ్య గారు గౌరవ ముఖ్యమంత్రి గారనో సంబోధిస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు మాత్రం పెద్ద ఆయన అనే సంబోధించేవారు. ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గౌరవం ఇచ్చేవారు ఎన్టీ రామారావు గారికి. నెక్స్ట్ టర్మ్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేను కూడా ఆ మహనీయుడికి జరిగిన అన్యాయానికి బాధపడుతున్నాను. ఎన్టీ రామారావు గారికి జరిగిన అన్యాయానికి నేను కూడా ఆయనకి భారతరత్న వచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. పాపం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి వైఎస్ఆర్ గారిని తన ఒళ్ళో చేర్చుకుంది. లేకపోతే ఆ రోజు నాడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టేశారో అలాగే ఆ రోజు నాడే వైఎస్ఆర్ గారు కూడా భారతరత్న ఇప్పించేందుకు కృషి చేసి ఉండేవారు. ఇది నగ్న సత్యం, ఇది నిజం. తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ సినిమా వేడుకల్లో వివాహం చేసుకున్నది. ఈ రకంగా అన్నం తినబెట్టింది లక్ష్మీపార్వతి గారు. ఆవిడ అదా చేసింది తప్పు. బాబు గారిని చూడండి, దంపతుల మధ్యలో ఉన్నారు. వెనకపోటే ఎప్పుడూ వెనకపోటే కదా, వెనకే నుంచున్నాడు చూడండి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, హోంమంత్రి పనిచేసినటువంటి ఉప ప్రధానిగా చేసినటువంటి ఎల్కే అద్వానీ గారు పిలిచి భోజనం పెట్టి మీరు కూడా రికమెండ్ చెయ్యండి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వమని చెప్పి మీరు కూడా ప్రతిపాదించండి అంటే, నేను ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉందమ్మా నాకు, నేను చెప్పేది ఏమిటి, ప్రధానమంత్రి గారికి కూడా సాన్నిహిత్యం ఉంది, చెబుతూనే ఉన్నాం మేము, ఇవ్వాలనే ఉంది మాకు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. నేను కూడా ఉన్నాను అక్కడ. ఆయనకు వడ్డిస్తోంది లక్ష్మీపార్వతి గారు. ఆ రోజు నాడు నేను కూడా ఉన్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగితే ఆవిడ కూడా లేఖ రాసింది, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని. బాబు గారికే కాదు, బాబు గారిని అధికార పీఠం మీద కూర్చోబెట్టినటువంటి పచ్చ మీడియా, తెలుగు ద్రోహులు, తెలుగు ప్రజల ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకున్న మీడియా, పచ్చ మీడియా, వాళ్ళకు కూడా ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజునాడు, జయంతి రోజునాడు, మహానాడు నాడు గుర్తొచ్చేసి ఎన్టీ రామారావు గారు వీరుడు సూర్యుడు అని రాస్తారు. మిగిలినప్పుడు ఆయన పథకాలు తీసేయమని కూడా సలహాలు ఇచ్చారు బాబు గారికి. ఇదిగో
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పద్మశ్రీ అవార్డుని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరేం చేసినా కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నేను కూడా 25 ఏళ్ళు ఉండొచ్చాను. నాకు కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి ఢిల్లీలో. మిత్రులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు, రాజకీయ మిత్రులు ఉన్నారు. నేను అడిగితే వాళ్ళు చెప్పారు, అది ప్రపోజల్ అయితే చాలా కాలం నుంచి పెండింగ్లోనే ఉన్నది. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వ్యతిరేకం కాదు, ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు. అయితే 2023లో ఇస్తే బెస్టా, మంచిదా? 2024లో ఎన్నికలు వస్తాయి, ఏప్రిల్ మే నెలల్లో. కనుక జనవరి 26 జనవరి 24 జనవరి 26వ తేదీ నాడు ఇస్తే, ఎన్నికలకు ముందు ఇస్తే బాబుగారి సామాజిక వర్గం ఓట్లు బాబుగారికి పడకుండా భారతీయ జనతా పార్టీకి పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండరు, ఆయన ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్తున్నారు. అటు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తారని ప్రజలకి తెలిసిపోయింది. కనుక భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక సామాజిక వర్గం ఓట్లైనా తమ రాబట్టుకునేందుకు వీలవుతుందని మంచి రాజకీయ ఆలోచనతో 2024 జనవరి 1కి ఇవ్వచ్చనేటువంటి ఆశ అయితే నాకున్నది. ఎందుకంటే ఈ సంవత్సరం 23లో ఇవ్వాలి అని అనుకుంటే ఈ రోజు నాటికే లక్ష్మీపార్వతి గారికి ఆహ్వానం అంది ఉండేది. అమ్మ 26వ తారీఖు నాడు వచ్చి, జనవరి 26 నాడు రాష్ట్రపతి భవనానికి వచ్చి భారతరత్న అవార్డు స్వీకరించండి అని. ఈ రోజు దాకా రాలేదు. ఇవాళ 20వ తారీఖు, ఈ రోజు దాకా రాలేదు. రేపు ఎల్లుండి చూద్దాము. ఈ సంవత్సరం ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా కూడా అది అరుదైన గౌరవమే తెలుగు జాతికి. నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. అది ఈ సంవత్సరం ఇచ్చినా మంచిదే, వచ్చే సంవత్సరం ఇచ్చినా మంచిదే. అది ఎప్పుడు ఇచ్చినా కూడా ఆయన అర్హుడే. దానికి నందమూరి తారక రామారావు గారు భారతరత్నకి అర్హుడే. నటనలోనే కాదు, రాజకీయాల్లో కూడా ₹2 కిలో బియ్యం పెట్టినందుకు కావచ్చు, పేదలకి జనతా వస్త్రాలు ఇచ్చినందుకు కావచ్చు, వైద్య విధానంలో మార్పులు తీసుకొచ్చి వైద్య విశ్వవిద్యాలయం పెట్టినందుకు కావచ్చు, మహిళల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం పెట్టినందుకు కావచ్చు, పరిపాలనా పరంగా ప్రజలకు చేరువుగా ఉండేందుకు మండల వ్యవస్థను తీసుకొచ్చినందుకు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వారికి, దళితులకి పంచాయతీ సమితుల్లో రాజ్యాంగం 73 అధికారాన్ని మొట్టమొదటిగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినా కూడా నందమూరి తారక రామారావు గారు వ్యతిరేకించకుండా రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని 100కి 100 పాళ్ళు మొట్టమొదటగా దేశంలోనే అమలుపరిచి బడుగు బలహీన వర్గాల వారికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో వారికి అవకాశం కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు కేటాయించారు. 34%, 35%. అది ఆ గౌరవం కూడా నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. కూడు గూడు నినాదంతో ఆయన వచ్చారు. కూడు గూడు గుడ్డ నినాదంతో. అందుకనే జెండాలో కూడా అవన్నీ ఉంటాయి. అది బాబుగారు లాగేసుకున్నారు, అది వేరే విషయం. అది ఇప్పుడు బాబుగారు ప్రజల దగ్గర లేకుండా చేసేస్తున్నారు. కూడు గూడు గుడ్డ లేకుండా కూడా చేసేస్తారు. మరోసారి అధికారంలోకి వస్తే అది రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు బాగా ఆలోచించండి.
చాలా కోపం మీద ఉన్నారు ఆయన తెలుగు ప్రజల మీద 2019లో ఓడించినందుకు. కనుక ఎన్టీఆర్ రామారావు గారికి భారతరత్న వస్తుందని ఆశిద్దాం, ఆశతో ఎదురు చూద్దాం, రావాలని కోరుకుందాం. మరోసారి తెలుగు ప్రజలందరూ ఏకమై నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేద్దాం. జై హింద్.